अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज मरकज़ी वज़ीर मिस्टर परशोत्तम रूपा और बीजेपी मेदक ज़िला के सदर मिस्टर गड्डम श्रीनिवास ने मेदक हल्के असम्बली में मुख्तलिफ प्रोग्रामों में हिस्सा लिया और एडुपायल मंदिर पहुंचकर वहां पूजा की और मेदक ज़िला बीजेपी दफ्तर में उन्होंने हल्के के कारकुनों के हमरा एक मीटिंग का एहतमाम किया और इस मीटिंग में हर कारकुन को रियासत में बीजेपी को इख्तिदार में लाने और नरेंद्र मोदी की फलाही स्कीमों को हर घर पहुंचाने के लिए सख्त मेहनत करने का मशवरा दिया। इस मौके पर उन्होंने मेदक स्टेडियम का भी मुआयना करते हुए मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि एथलेटिक्स सेंटर अभी तक मेदक नहीं आया है, लिहाजा एथलेटिक्स सेंटर को मेदक लाने की कोशिश की जाएगी। उसके बाद हवेली घनपुर मंडल में घर घर पहुंचकर पार्टी की मुहिम चलाई गई। इन प्रोग्रामों में रियासती सेक्रेटरी पार्लियामेंट पी जयश्री, रियासती वर्किंग कमेटी के अरकान नंदू जनार्दन रेड्डी, टी राजशेखर, जिला कायदीन, मंडल कायदीन के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। प्रधानमंत्री नरेंद्र मोदी गारू ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం మొత్తం కూడా మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు హర్ ఘర్ బీజేపీ, ప్రతి ఇంటికి బీజేపీ అన్న నినాదంతో నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, కార్మికుల కోసం ఈ 9 సంవత్సరాలలో ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగిందో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేరవేయాలన్న ఒక ఉద్దేశంతో దేశం మొత్తం మీద కూడా మహాజన్ సంపర్క్ అభియాన్ చేస్తూ ఉన్నాం। అందులో భాగంగా ఈరోజు హవేలీ ఘనాపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఇంటికి బీసీ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది। అదేవిధంగా కేసీఆర్ 9 సంవత్సరాల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు। కేసీఆర్ మొట్టమొదట దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి మోసాలు ఏవైతున్నాయో ఆ మోసాలన్నింటినీ కూడా ప్రజలకందరికీ విన్నవించడం జరిగింది। దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడము, ₹1,00,000 రుణమాఫీ అని, నిరుద్యోగ భృతి 3016 చెప్పి, మొన్నగాక మొన్న అకాల వర్షంలో మరి పంట నష్టపోతే ప్రతి ఎకరానికి ₹10,000 ఇస్తారని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి కేసీఆర్కు, ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచే జాగృతం కావాలని చెప్పేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా బీజేపీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారు మన మెదక్ నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నారు। మరి ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ హవేలీ గణపూర్లో ఈ బూత్లో మరి ప్రచారం చేయడం జరిగింది। కాబట్టి మరి మన గన్పూర్లో మండలంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, కేసీఆర్ యొక్క వైఫల్యాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ విధంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను। భారత్ మాతా కీ జై।